హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీరు ఈ రోజు అయితే మనం పుష్ప 2 టికెట్స్ ప్రైస్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. మామూలుగా అయితే టికెట్ ప్రైస్ బాగా పెంచేశారంట. దాని గురించి పబ్లిక్ ఒపీనియన్ ఏందో తెలుసుకుందాం. ఓకేనా, రండి అన్న. మీ పేరు? సుధాకర్ శెట్టి అండి. సుధాకర్ శెట్టా? మీరు సినిమాలు చూస్తారా? చూస్తానండి. వీక్లీ శనివారం అయిందంటే ఒక సెకండ్ షో సినిమాకి వెళ్తాం. ఓకే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రేట్లు అయితే అధికంగా పెంచేశారు అన్ని సినిమాలకి. అన్ని సినిమాల మీద ఇప్పుడు పుష్పది రూల్ హైప్ ఉన్న సినిమా బాగా, దానికైతే భారీగా పెంచేశారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంది? సార్, వాస్తవంగా అయితే వీళ్ళు ఇష్టానుసారం బడ్జెట్లు పెంచుకోవడం, సినిమాలు పెద్ద సినిమాలు తీసుకుని 1000 కోట్ల బడ్జెట్ అని చెప్పడం, ఇట్లా పెంచుకుంటా పోతున్నారు. సో దాని ఖర్చులు అని చెప్పేసి ఈ విధంగా టికెట్ ధరలు పెంచుకుంటా పోతున్నారు. వీటిలో ఏంటంటే పెద్ద హీరోలు వాళ్ళ రెమ్యూనరేషన్లు ఇష్టానుసారం పెంచుకోవడం వల్ల ఈ బడ్జెట్ పెరిగిపోయి ఈ సినిమా టికెట్లు రేట్లు పెంచుతున్నారు. బాగానే ఉంది. చిన్న తరహా సినిమాల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి వచ్చేసరికి ఇంత టికెట్లు పెట్టి సినిమాలకు పోయే జనాభాలు లేరు. సో చిన్న ప్రొడ్యూసర్, చిన్న డైరెక్టర్లు బాగా ఇబ్బంది పడతారు. రెండోది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అసలు. ఒక కుటుంబం ఈరోజు సామాన్యం చిన్న మధ్యతరగతి కుటుంబం సినిమా పోవాలంటే స్నాక్స్ కావచ్చు, ఆటో కావచ్చు, సినిమా టికెట్లు కావచ్చు, ఇవన్నీ కలిపితే 2-3 వేల నుంచి 5,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. సో ఒక కుటుంబ సినిమా అంటే 5,000 దాకా ఖర్చు అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇంకా యూట్యూబ్లని అవి ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుంటున్నారు. అదే కాక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా వచ్చింది తప్ప చిన్న తరహా సినిమాలన్నిటి కూడా ఆదరణ తగ్గిపోతుంది. ఎందుకంటే సినిమా హాల్లో చూసే కన్నా ఇంట్లోనే చూసే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులకి భిన్నంగా కొంచెం ప్రజలకు అందుబాటులో టికెట్లు ఉండకపోతే ఇబ్బంది పడదు. అదేవిధంగా కొత్త సినిమా రిలీజ్ అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా 100 రూపాయల టికెట్ ఉంటే 250, 300, 400 ఇష్టానుసారం హాల్లో అమ్ముతున్నారు. అదిగా బయట బ్లాక్ టికెట్లు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? ఒక మనిషికి ఒక టికెటే ఇస్తున్నారు. మరి ఇష్టానుసారం 100 టికెట్లు బయట చేరి వాళ్ళు టికెట్లు బ్లాక్లో అమ్ముతూ ఉన్నారు. సో నిర్వహణ హాల్లో అమ్మిస్తున్నారా? లేకపోతే ఏంటి? ఈ బ్లాక్ టికెట్ వల్ల ఈ టికెట్ ధర కూడా ఇంకా అబ్నార్మల్లోకి వెళ్ళిపోతూ ఉంది. సో దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోదు. దానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ గారు కానీ, పోలీస్ శాఖ కానీ, ఏ శాఖ కూడా దీని గురించి పట్టించుకోదు. వాళ్ళ సంబంధం లేనట్టు ఉంటారు, నిమ్మకి నీరెట్టినట్టుగా ఉన్నారు. సో కాబట్టి ఈ విధంగా ప్రజల మీద ఇష్టానుసారం భారం వేసే సినిమాలు అవసరమా ప్రజలకి? సో 3 గంటల సేపు కాలక్షేపాన్ని కోసం వస్తున్నారు ప్రజలు. వాళ్ళు అంటే ఈ వర్క్ బర్డన్ మీద రిలీవ్ కోసం సినిమాకి వస్తున్నారు. సో అలాంటి సినిమాల్లో మీరు పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు ఇష్టానుసారం మీ బడ్జెట్లు చేసుకుంటా పోయి ఈ విధంగా టికెట్లు 400, 450 ఇలాంటివి చేస్తే సామాన్య సినిమాలకు రావాలంటే భయపడుతున్నాడు. ఎవరో పిల్లల తరహా వాళ్ళు వస్తున్నారో కానీ పెద్దవాళ్ళు అయితే చాలా, ఒక మధ్యతరగతి కుటుంబం అయితే సినిమాలు కాళ్ళు పెట్టడానికి భయపడతారు. రెండోది స్నాక్స్. ఈ స్నాక్స్ కూడా ఇష్టానుసారం రేట్లు పెడతాను. బయట 10 రూపాయలు ఉంటే అక్కడ 70 రూపాయలు, 80 రూపాయలు అట్లా ఉంటాయి. ఇంత రేట్లు పెట్టి అక్కడ పోతే పిల్లకాయలు తీసుకుపోయినప్పుడు ఏదో తినాలనిపిస్తుంది. అంటే ఒక సినిమా చూడడం అనేది ఒక కుటుంబానికి పెనుభారంగా మారుతూ ఉంది. సో ఇంత పెద్ద పెనుభారంతో సినిమా బాగుంటే భయపడుతున్నాడు. కాబట్టి అధికారులు, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రభుత్వానికి తెలియదా? ఒక సినిమా హాల్ టికెట్ ధర 100, 150 అంతే. కొత్త సినిమాలని, హై బడ్జెట్ అని ఎంత, అది ప్రొడ్యూసర్ కర్మ. మనం ఏం చేస్తాం? ప్రజల మీద ఇష్టానుసారం భారం రుద్దుతారా? చిన్న లో బడ్జెట్ సినిమాలే 100 రోజులు ఆడట్లా? మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే సినిమాలు ఆడుతున్నాయా? ఆలోచించుకోవాలి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, సినీ పరిశ్రమ. మీ ఇష్టానుసారం వేల కోట్లు ఖర్చు పెట్టేసి ఈరోజు ప్రజల మీద రుద్దుతా అంటే అది కరెక్ట్ కాదు. సో మీది బాధలు ఎన్నైనా ఉండని, కానీ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా నేను కోరుకునేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం నిద్ర మానుకొని సినీ రంగానికి మీరు ఏమన్నా సబ్సిడీ ఇస్తే ఇచ్చుకోండి, ప్రభుత్వం దాన్ని ఎవడేమనడు. కానీ ప్రజల మీద ఈ భారం పడకుండా చూడండి. టికెట్ ధర 100, 120, 150 మినిమం మీ నామినల్, అది అంత మించి పెరిగేదానికి లేదు. అలా పెంచి అమ్మిన సినిమా హాళ్ళపై చర్యలు తీసుకోండి. అది హాల్ సీజ్ చేసేయండి. అవసరమైతే ఆ సినిమా ఆపేయండి. నష్టమేం లేదు ప్రజలకి. పుష్ప కాదు, ఇంకోటి కాదు, ఏదైనా కానీ ఈ సినిమాల్లో కూడా ఏం నేర్పిస్తున్నారండి ప్రజలకి? స్మగ్లింగ్ చేయడమా? ఎలా సార్? ప్రజలకి ఏదన్నా ఒక మంచి మార్గదర్శకంగా ఉండే సినిమాలు తీయకుండా ఇష్టానుసారం ఇట్లాంటి సినిమాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సినిమాలకు ప్రోత్సాహంగా 400, 500 టికెట్ ఆలోచించండి ప్రభుత్వం. మంచి సినిమాలకైతే ఆదరించండి. ఇలాంటి సినిమాలకి టికెట్ ధర పెంచే అవకాశం ఇవ్వబాగని ఇకపైన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఏ సినిమా వచ్చినా సరే ఎంత బడ్జెట్తో మన సంబంధంలా ప్రజలకు అందుబాటు ధర నామినల్గా 100, 150, 200, 180 అంతకు మించి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అలా పెరగడం అంటే ప్రజల నుంచి మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకాలు సరిని ప్రజలకి. ఈ సినిమా ఇది కూడా మీ మీద ఇంకో భారం పడుతుంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండాలనుకుంటున్నాం. కానీ ఇలాంటి పరిస్థితులు కానీ వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి 2029 ఇంకా లేదు, అయిపోయింది.
లేకపోతే కొత్త ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తీసుకొని ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా, ప్రజలు మెచ్చేటట్టుగా ఉండేటట్టుగా ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించగలరు. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఇటువంటి రేట్లని కని విని ఎరగము. ఇంత రేట్లు పెట్టి సినిమా చూడాలంటే సామాన్యుడి వల్ల కాదు. మీ రోజుల్లో ఎలా ఉండేది రేట్లు? మీ రోజుల్లో 35 పైసలు నేల, 75 పైసలు బెంచి, 1.5 రూపాయి కుర్చీ, 2.5 రూపాయి బాల్కన్. సరే, మనకి ఆ రోజులు ఇప్పుడు లేవు కాబట్టి టికెట్లు పెంచారని అనుకుందాం. మరి 800, 1000 పెంచేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంది? కరెక్టేనా? ఇది కరెక్ట్ గా అదే సినిమా పరిశ్రమ చంపేయడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి నా అభిప్రాయం. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రేట్లను బట్టి మీకు సినిమాలకి ఎలా అనిపిస్తుందా? సామాన్యుడికి అందుబాటులో లేదు కాబట్టి ఎవడు ముందుకు రాడు చూడడానికి. అంతే. మీకు ఒకప్పుడు అయితే 5 సినిమాలు 6 సినిమాలు చూసేవాళ్ళు, ఇప్పుడు ఆ ఒక్కటి కూడా చూడాలనిపిట్లా ఈ సినిమా రేట్ల వల్ల. అంతేనా? కరెక్ట్. అంతేనా? ఇప్పుడున్న ఆ బడ్జెట్ కి సినిమాలు ఏంటంటే 600 కోట్లు అట పెట్టి తీస్తున్నారు. దానికైతే సామాన్య ప్రజలకి మన స్టేట్ లో అయితే ఎంత ఉంటే బెటర్ అనుకుంటున్నారు రేట్లు? మనం అడగడం లేదు కదా 600 కోట్లు పెట్టు 500 కోట్లు పెట్టి సినిమా దిమ్మని. సినిమా కథ బాగుండి యాక్షన్ బాగుంటే ఎవడైనా చూస్తాడు. నువ్వు పెట్టి కోట్లని పెట్టి సినిమా చూడటం కదా ఎవడు. సరే, మన దాని బడ్జెట్ ప్రకారం అనుకున్నా మనకి ఎంత టికెట్ ప్రైస్ ఎంత ఉంటే బెటర్ అనుకుంటున్నారు? సుమారుగా ఒక 300 రూపాయల లోపల ఉంటే మొదటి వారంలో 300 కింద ఉంటే బెటర్ ఆ బడ్జెట్ కి. అంతా రెండోసారి పోవాలన్నా కానీ వీలు పడుతుంది. నచ్చి సినిమా నచ్చితే ఇంకోసారి పోవాలనిపిస్తుంది. 300 కింద కానీ 2000, 3000 పెడితే మళ్ళీ రెండోసారి పోవాలంటే ఆడబోతాము. ఇప్పుడు ఒక ఫ్యామిలీ, ఇప్పుడు మీరు మీ కుటుంబం అంతా కలిసి వెళ్ళాలంటే ఎంత అవుద్దాం సినిమాకి? ఇంచుమించు ఒక 5000 అవుతుంది. అబ్బా, 5000 అంటే మనకి నెలంతా కష్టపడాలి. ఒక 10 రోజులు కష్టపడితే వస్తుంది. ఇంట్లో ఫుడ్ జరిగిపోతుంది 5000 పెట్టుకుంటారు నెలకి. అది ఇది కరెక్ట్ కాదంటారు. 300 లోపల ఉంటే కింద ఉంటే ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. సరే, మీరు సినిమాకి వెళ్ళినప్పుడు ఏమన్నా తింటారు ఇంటర్వెల్? ఇప్పుడున్న పరిస్థితుల్లో తినలేం. పాప్కార్న్ రేటు చూసినట్టయితే ఇంత ముందు రోజుల్లో ఇళ్ల నుంచి ఏదో ఒకటి తీసుకుని పోయడం, బయట కొనుక్కోపోయడం బిస్కెట్లు. ఇప్పుడు అది కూడా ఆ క్యాంటీన్ లో కొనాలంటే 100 పెట్టి కొనాల్సిందే. కానీ పాప్కార్న్ రేటు మీకు ఐడియా ఉందా? నేను తీసుకున్నాయా పాప్కార్న్ రేట్ అయితే 240 నుంచి 5 రూపాయలు ఉండింది నాకు తెలిసి. ఇప్పుడు అదే పాప్కార్న్ 100 రూపాయలు, 150 రూపాయలు, 120 రూపాయలు ఒక బాక్స్ ఒకటి చేతికి ఇస్తాడు, దాన్ని పెట్టుకొని తింటాడు. 240, 270 ఉంటుంది పాప్కార్న్. టికెట్ ప్రైస్ కంటే ఎక్కువ. మొక్కజొన్న దానికి అంత కాస్ట్ పెట్టడం అనవసరం. 2 రూపాయలు మొక్కజొన్న కోసం మనం అంత పెట్టడం. 5 రూపాయల పాప్కార్న్ 100 రూపాయలు చేశారు. మీరు రీసెంట్ గా వెళ్ళిన సినిమా ఏంది? నేనేం పోలే ఈ మధ్యకాలం. ఈ రేట్లు బట్టి పోవట్లే లేదు. అంతే, తగ్గితే ఖచ్చితంగా వెళ్తారు. మళ్ళీ బ్యాక్ 5-6 సినిమా అయితే గతంగా మళ్ళా రిపీట్ ముందుకు వస్తే నార్మల్ సామాన్యుడికి అందుబాటులో ఉండే రేట్లు ఉంటే మరి 5 రూపాయలు కాకుండా 300 లోపల సినిమాని బట్టి ఉంటే మళ్ళీ బ్యాక్ 50, 75, 150, ఒక 200, 300 లోపల ఉంది అనుకోండి, ఎవడైనా పోతాడు. ఖచ్చితంగా సండేస్ ఫ్యామిలీస్ కూడా పోతాయి. మీరు పోక మళ్ళీ మీ ఫ్యామిలీని అందరిని తీసుకుని ఇంకొకరిని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడతారు. అంతే కదా? అది టికెట్ ప్రైస్ మీద అయితే అట్టున్నాడు తాతయ్య. చూసారు కదా, ఇదయ్యా పబ్లిక్ ఒపీనియన్ పుష్ప 2 టికెట్స్ పైన. మీలో ఎంతమందికి ఇది కరెక్టో కాదో మీరే కామెంట్ పెట్టేయండి. అంతే.